ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి? పరమగీతాలు 5:9. ఇలా అడిగితే ఏం చెప్పాలి? తాగుతున్న పాయసం రుచి మాటల్లో చెప్పడం ఎలా? బంగినిపల్లి మామిడి పండును జీవితంలో ఎన్నడూ తిననివాడు ఆ రుచిని వర్ణించమంటే ఏం చెప్పాలి అతనికి? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి. నన్ను ప్రేమించి నా కోసం ఈ ధూళిరేణువు వంటి భూగ్రహానికి వెంచేసిన యేసుస్వామిని గురించి జనం అడుగుతున్నారు. ఆయన గురించి అంత పిచ్చిదానివైపోయావేమిటి? ఏమిటి ఆయనలో విశేషం అని అడుగుతారు. ఏం చెప్పాలి? ఎంత చెబితే తీరుతుంది? నిన్నెరుగుదునని ప్రజల ముందు ప్రజ్ఞలు పలికాను. నా చేతలన్నిటిలోనూ వారిని ప్రతిబింబాన్ని చూసి వచ్చి ఎవరతను అని అడుగుతారు. వారికేం జవాబు చెప్పాలో తెలీదు. నాకు తెలీదంటాను. నన్ను నిందించి నీరసించి వెళ్ళిపోతారు. నవ్వుతూ కూర్చుంటావు నువ్వు. నీ కథల్ని శాశ్వతంగా నిలిచే పాఠాలుగా అల్లుతాను. నా హృదయంలో ఇముడక నీ రహస్యం వెల్లువై ప్రవహిస్తుంది. నీ పాటల అర్థాలన్నీ మాకు చెప్పు అని అడుగుతారు. ఏం చెప్పాలో తెలీదు. ఏమో, వాటి అర్థం ఏమిటో ఎవరికి తెలుసు అంటాను. వాళ్ళు నవ్వి పూర్తిగా నీరసనతో వెళ్ళిపోతారు. నువ్వు చిరునవ్వుతో కూర్చుంటావు. టాగోరు గీతాంజలి చలం అనువాదం. నా ప్రియుడు అలాంటివాడు ఇలాంటివాడు అని శూలం మెతిలాగా చెప్పగలిగిన గడుస్తనం లేదు. మరి ఏం చేస్తాం?